అందరికీ నమస్కారం. మన ఛానల్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం థియేటర్లో భారీ అంచనాల మధ్య విడుదలైన దురంధర్ 2 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్ మీద అంచనాల ఆకాశాన్ని తాకాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? అసలు ఈ పార్ట్ 2లో ఉన్న సర్ప్రైజ్ ఏంటి అనేది ఈ వీడియోలో పక్కగా క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చివరిలో ఈ సినిమా చూడాలా వద్దా అనే నా పర్సనల్ ఒపీనియన్ కూడా చెబుతాను. ముందుగా కథ విషయానికి వస్తే మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుంది. హీరో తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే కొత్త శత్రువులు, పాత పగలు ఈ దురంధర్ 2లో మెయిన్ హైలైట్. డైరెక్టర్ ఈసారి యాక్షన్ డోసు రెట్టింపు చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ల పరిచయం, కొన్ని అదిరిపోయే ఎలివేషన్ సీన్లతో చాలా సాఫ్ట్గా సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. థియేటర్లో ఆ సీన్ చూస్తున్నప్పుడు వచ్చే గూస్ బంప్స్ మామూలుగా ఉండవు. కథలో కొన్ని ట్విస్టులు ఊహించినట్లు ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు. ఇక పర్ఫార్మెన్స్ విషయాన్ని మాట్లాడుకుంటే హీరో తన విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో మరియు యాక్షన్ బ్లాక్స్లో ఆయన నటన అద్భుతం. బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీలో ఆ మాస్ అప్పీల్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక విలన్ రోల్ చేసిన నటుడు కూడా హీరోకి గట్టి పోటీ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్స్ సినిమాకి పెద్ద అసెట్. సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ తమ పరిధి మేరకు బాగానే చేశారు, కానీ కొన్ని చోట్ల కామెడీ ట్రాక్ కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది. అది పక్కన పెడితే నటీనటుల పరంగా సినిమాకి 100కు 100 మార్కులు వేయొచ్చు. సాంకేతిక విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. ప్రతి యాక్షన్ సీన్ని ఆ మ్యూజిక్ మరో స్థాయికి తీసుకెళ్ళింది. సౌండ్ డిజైన్ చాలా రిచ్గా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే విజువల్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా కనిపిస్తుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో బాగుంది, కానీ సెకండ్ హాఫ్లో కొన్ని అనవసరమైన సీన్లను ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా షార్ప్గా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్గా ఉన్నాయి. ఎక్కడ ఖర్చుకు వెనకాడలేదని ప్రతి సీన్లోనూ తెలుస్తుంది. సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే యాక్షన్ కొరియోగ్రఫీ, హీరో ఎలివేషన్ సీన్స్ మరియు క్లైమాక్స్ అని చెప్పవచ్చు. మైనస్ పాయింట్స్ అంటే కథలో అక్కడక్కడ కనిపించే ల్యాగ్ మరియు కొంత రొటీన్ అనిపించే సెకండ్ హాఫ్ కథనం. అయినప్పటికీ మాస్ ఆడియన్స్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. మీరు కనుక పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇష్టపడే వారైతే ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. మొదటి పార్ట్ చూడని వారు కూడా ఈ సినిమాను చూడవచ్చు. ఈ వీకెండ్ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో కలిపి థియేటర్లో ఎంజాయ్ చేయదగ్గ మూవీ. నా రేటింగ్ అయితే ఈ సినిమాకి 5కి 3.5 ఇస్తాను. మరి మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. జై హింద్.